దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం. మాఘపురాణం 10వ అధ్యాయం మృగశృంగుని వివాహము. దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు ఇట్లా చెప్తున్నారు. పువ్వు వికసించగానే వాసన వస్తుంది కదా, అది ఎవ్వరూ నేర్పవలసిన అవసరం లేదు, అది ప్రకృతి సహజమైనది. అదేవిధంగా మృగశృంగుడు బాల్యదశ నుంచే హరినామ స్మరణ యందు ఆసక్తి కలవాడై ఉన్నాడు. అతనికి 5 సంవత్సరాలు నిండిన తర్వాత గురుకులంలో చదవడానికి ఉంచారు. అక్కడ సకల శాస్త్రములు అతి శ్రద్ధగా నేర్చుకొని అధ్యాపకుల మన్ననలు పొందుతూ పాండిత్యంను సంపాదించారు. విద్యలు పూర్తయిన తర్వాత తల్లిదండ్రులు ఆనతిపై దేశాటన చేసి అనేక పుణ్యనదులలో స్నానమాచరించి మాఘమాస ఫలంను కూడా సంపాదించుకొని ఉన్నారు. కుమారుడు దేశయాటన పూర్తి చేసి వచ్చిన తర్వాత అతని తల్లిదండ్రులు కన్యను చూసి వివాహం చేయటానికి నిశ్చయించారు. మృగశృంగుడు తాను వరించిన సుశీలను మాత్రమే వివాహం చేసుకునేదని తన మనోనిశ్చయంను తల్లిదండ్రులకు తెలపగా కుమారుని ఇష్టప్రకారం ఒక మంచి ముహూర్తాన మృగశృంగునకు సుశీలకు అతి వైభవంగా వివాహం చేశారు. సుశీల స్నేహితురాలైన మిగిలిన ఇద్దరు మృగశృంగుణ్ణి చూసి, ఆర్య, మా స్నేహితురాలగు సుశీలను పెండ్లి చేసుకున్నట్లే మా ఇద్దరినీ కూడా ఈ శుభలగ్నంన పరిణయమాడుము అని పలికారు. మృగశృంగుడు ఆశ్చర్యపడి, అసంభవం, అది ఎట్లా జరుగుతుంది అని ప్రశ్నించగా, మా సుశీలను పెండ్లాడినట్టే మమ్ము కూడా పెండ్లాడుమని ఆడబడుచులు పట్టుపట్టినారన్నమాట. మరి పురుషునకు ఒక్క భార్యయే కదా, ఇద్దరు భార్యలా అని మృగశృంగుడు ప్రశ్నించగా, 2, 3 యువతులను పురుషుడు వివాహం చేసుకొనుటకు శాస్త్రములు అంగీకరించుచున్నవి కదా. దశరథునకు 3 భార్యలు, శ్రీకృష్ణునకు 8 భార్యలు, పరమేశ్వరునకు గంగా, గౌరీ 2 కదా. వారికి లేని అభ్యంతరములు నీకు కలవా అని ఆ కన్యలు ప్రశ్నించి చుట్టుముట్టారు. మృగశృంగుడు ఏమీ జవాబు చెప్పలేకపోయాడు. వివాహపు వేడుకలను చూడవచ్చిన అనేక మంది మునీశ్వరులు కూడా మృగశృంగ, అభ్యంతరం తెలుపవలదు, ఆ 2 కన్యల అభీష్టము నెరవేర్చుము, వారు దుఃఖించిన నీకు జయం కలుగదు. అయినను ఇటువంటి ఘటనలు మునుపు అనేకములు జరిగి ఉన్నవి అని పలికారన్నమాట. పెద్దలందరి అభిప్రాయం ప్రకారం మృగశృంగుడు ఆ 2 కన్యలను కూడా వివాహం చేసుకున్నాడు. ఈ విధంగా మృగశృంగుని వృత్తాంతము దిలీపునకు వివరింపగా, మహర్షి, వివాహములు ఎన్ని విధాలు, వాటి వివరాలు తెలియచేసి నన్ను సంతృప్తుణ్ణి చేయుడు అని ప్రార్థించగా వశిష్ఠుల వారు మరలా ఇట్లు చెప్పసాగిరి. రాజా, వివాహములు ఎన్ని విధాలో వాటి వివరాలు చెప్పెదను, సావధానంగా ఆలకింపుడు అని చెప్తున్నారు. బ్రాహ్మణ, కన్యను బాగుగా శృంగారించి వరుణ్ణి పిలిపించి చేయు వివాహమునకు బ్రాహ్మము అని పేరు. 2వది దైవము, యజ్ఞం చేయు వారికి యజ్ఞం చేయుటకు వధువును ఇచ్చి చేయు పెండ్లికి దైవము అని పేరు. 3 ఆర్షము, పెండ్లి కుమారుణ్ణి నుండి 2 గోవులను పుచ్చుకొని అతడికి పెండ్లి కూతుర్ని ఇచ్చి పెండ్లి చేయు దానిని ఆర్షము అని అంటారు. 4 ప్రాజాపత్యము, ధర్మం కోసం దంపతులు కట్టుబడి ఉండునని దీవించి చేయు వివాహమునకు ప్రాజాపత్యము అని పేరు. 5 అసురము, డబ్బు పుచ్చుకొని కన్యని ఇచ్చి వివాహం చేయడానికి అసుర అని పేరు. 6 గాంధర్వము, ఒకరినొకరు ప్రేమించుకొని వారంతట వారు చేసుకొని వివాహంను గాంధర్వ వివాహం అని పేరు. 7 రాక్షసము, వరుడు కన్యను బలాత్కారం చేసి వివాహమాడు దానిని రాక్షస వివాహం అని పేరు. 8 పైశాచిక, మోసగించి అనగా మాయమాటలచే నమ్మించి పెండ్లి చేసుకొను దానికి పైశాచికమని పేరు. ఇలా ఈ 8 రకములైన వివాహ బంధాలు ఉన్నాయంటండి. వాటి పేర్లతో సహా పైన వివరించుకున్నాం కదా. వాటి ధర్మాలు తెలియపరచెదను వినుము అని చెప్పి వశిష్ఠుల వారు ఇలా చెప్తున్నారు. గృహస్థాశ్రమ లక్షణములు. మంచి నడవడికతో ఇహము పరము సాధించవలెనన్న ఈ గృహస్థాశ్రమం ఒక్కటియే సరైన మార్గము. భార్య భర్త అనుకూలంగా నడుచుకోవడం, ఉన్నదాంతో తృప్తి చెందడం,
దైవభక్తితో నడుచుకొనడం, అతిథి సత్కారాలు ఆచరించడం మొదలైన సద్గుణాలతో నడుచుకునేవాడే సరి అయిన గృహస్థుడనబడతాడు. నోములు నోయడము, వ్రతములు చేయడం, పర్వదినాల్లో ఉపవాసం ఉండడము, కార్తీక మాసమందు మాఘమాసమందు నదీ స్నానం చేయడం, కడు నిష్ఠతో శివకేశవులను స్మరించడం మొదలగు కార్యములు ఆచరించిన వారికి మంచి తేజస్సు కలుగుతుంది. ప్రాతకాలంలో నిద్ర లేచినప్పుడు భగవంతుణ్ణి స్మరించుకొని లేవడం, కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి నిష్ఠతో భగవంతుణ్ణి పూజించడం, కార్తీక మాసంలోనూ మాఘమాసంలోనూ వైశాఖ మాసంలోనూ తన శక్తి కొలది దాన ధర్మాలు చేసినచో గొప్ప ఫలితం కలుగుతుంది. అందుకే కదండి మనం నిద్ర లేవంగాల్ని మన చేతుల్ని మనమే చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవిందం ప్రభాతే కరదర్శనః అని చెప్తూ లేవమని చెప్తారు పెద్దలు. అలా ప్రతి మనుజుడు కూడా ఇహలోకంకే కాక పరలోకంను గురించి కూడా ఆలోచించాలి అని చెప్పి గృహస్థాశ్రమ లక్షణాలు చెప్పారు. తర్వాత పతివ్రత లక్షణాలు చెప్తున్నారు. పురుషుడు తనకు సద్గతి కలిగే నిమిత్తం అనేక ఘనకార్యములు చేసినా కానీ మంచి ఫలం పొందలేకపోతున్నాడు. అలాగే ప్రతి స్త్రీ తన భర్తను దైవంగా భావించి మనసారా ఆరాధించాలి. తన భర్త యొక్క మంచి గుణాలనే స్వీకరించాలి కానీ అందాన్ని ఆకారాన్ని చూసి మోసపోకూడదు. అట్లాగే పురుషులు స్త్రీ యొక్క అందమునే చూడక శీలము గుణమును లెక్కించి ప్రేమతో ఆరాధించాలి. ఆ విధంగా స్త్రీ పురుషులిద్దరూ అన్యోన్య అనురాగాలతో కాపురం చేస్తే ఆ సంసారం ఎంతో బాగుంటుంది. ఉత్తమ స్త్రీ తన భర్తని ఏ విధంగా ప్రేమతో చూసుకుంటుందో అదేవిధంగా అత్తమామల సేవ, అతిథి సేవ కూడా తగు భక్తి శ్రద్ధలతో చేస్తే అట్టి స్త్రీకి సద్గతి కలుగుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు భార్య ఎలా ఉండాలి అని చెప్తున్నారు. భార్య తన భర్త ఆలోచన చేసే సమయంలో మంత్రిలాగా సలహాలు ఇవ్వాలి. పని పాటల యందు సేవకురాలి వలె నడుచుకుంటూ ఉండాలి. భోజనం వడ్డించేటప్పుడు తల్లి తన కుమారునికి ఎంత ఆప్యాయంగా భోజనం పెడుతుందో అదేవిధంగా భర్తకు భోజనం వడ్డించాలి. శయన మందిరంలో భర్తకు ఆనందాన్ని కలిగించాలి. రూపంలో లక్ష్మిని పోలి ఉండాలి. ఓర్పు వహించడంలో భూదేవిని పోలి ఉండాలి. ఈ విధంగా ఏ స్త్రీ నడుచుకుంటుందో ఆమెయే ఉత్తమ స్త్రీ అనబడుతుంది అని చెప్తున్నారు. ఎటువంటి సమయంలోనైనా భర్త భుజించకుండా తాను భుజించకూడదు. ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్న ఆ ముగ్గురు కన్యలను మృగశృంగుడు పెళ్లి చేసుకొని ఆనందంతో కాలం గడుపుతూ ఉన్నాడు. గృహస్థాశ్రమమును ఆదరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మృగశృంగుడి కొడుకు మృకండుని జననం గురించి చూద్దాం. ఉత్తమ లక్షణాలు గల స్త్రీలను పెండ్లి చేసుకున్న మృగశృంగుడు ఎంతో ఆనందంతో ఉన్నాడు. ఆ ముగ్గురు పడతులతో సంసారం చేసుకొంచున్నాడు. కొంతకాలానికి తన భార్య అయిన సుశీల గర్భం ధరించి ఒక శుభలగ్నాన కుమారుణ్ణి కన్నది. తన కన్న కుమారుడు అన్ని విద్యల యందు కూడా గొప్ప ప్రవీణుడు కావాలని ఆశ కలవాడే జాతకర్మలు జరిపించి కుమారునికి మృకండు అని నామకరణం చేశాడు. మృకండు దినదిన ప్రవర్తమానమై తల్లిదండ్రుల యందు బంధుజనుల యందు పెద్దల యందు భయభక్తులు కలిగి ఉండేవాడు. 5 ఏండ్లు గడిచాయి. మృగశృంగుడు మృకండునకు ఉపనయనం చేసి విద్యను అభ్యసించడానికై గురుకులానికి పంపించారు. గురుకులంలో గురువు చెప్పిన సకల శాస్త్రములను నేర్చుకొనుచు సకల లక్షణవంతుడై గురువు యొక్క మన్నల్ని పొందుతూ యుక్త వయస్సు వచ్చే వరకు చదివి సకల శాస్త్రాల యందు ప్రావీణ్యాన్ని సంపాదించారు. మృకండు విద్యను పూర్తి చేసుకొని తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. మరికొంత కాలానికి మరుద్వతి అనే కన్యతో వివాహం చేశారు. ఆనాటి నుండి మృకండు గృహస్థాశ్రమాన్ని స్వీకరించారు. సుశీలకు పుట్టిన సంతానం మృకండు గురించి చెప్పారు కదా, అలాగే మిగిలిన 2 భార్యలకు కూడా పుత్రులు జన్మించారు. వారికి కూడా అన్ని విద్యలు నేర్పించారు.
పెద్దవారైన తరువాత వాళ్ళకి వివాహం కూడా చేశారు. మృగశృంగుడు తన కుటుంబంలోని సభ్యులందరికీ చెప్తూ ఉండేవారన్నమాట. మాఘమాసంలో స్నానాలు, జపాలు, దాన ధర్మాలు మరింత నిష్ఠతో జరపవలసిందిగా వారందరికీ ప్రోత్సహిస్తూ ఉండేవాడు. తామార్జించుకున్న మాఘమాస ఫల ప్రభావంతో సంసారంలో ఏ ఇబ్బందులు లేకుండా మృగశృంగునకు మనవరాళ్ళు కూడా కలిగినందున మరింత ఆనందించి తన వంశవృక్షం శాఖోపశాఖలుగా ఉన్నది కదా అని సంతోషించి తనకింక ఏ ఆశలు లేవు, భగవత్ సాన్నిధ్యంనకు పోవలనని సంకల్పించి తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్ళి తన తపోబలంతో శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకొని నారాయణ కృపకు పాత్రుడై వైకుంఠంనకు చేరెను. విన్నావు కదా భూపాల, మృగశృంగుడు తను చేసుకున్న మాఘమాస ఫలం వలన తన పుత్ర పౌత్రాభివృద్ధి కలుగటమే కాక చివరిలో శ్రీమన్నారాయణుని వెంట వైకుంఠానికి కూడా వెళ్ళాడు. ఇక అతని జ్యేష్ఠ కుమారుడైన మృకుండుని యొక్క వృత్తాంతంను చెప్పెదను ఆలకింపుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుకి ఇట్లు వివరిస్తున్నారు. మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన రోజు నుంచి జ్యేష్ఠపుత్రుడైన మృకుండుడే సంసార భారమంతా మోస్తూ ఉండేవాడు. గృహం నందు ఏ అశాంతి లేకుండా చూసుకుంటూ ఉండేవాడు. కానీ ఆయనకు ఒక విచారం పీడిస్తూ ఉన్నది. ఏంటి అది అంటే, వివాహమాడి చాలా కాలం గడిచినను ఆయనకి సంతానం లేదట. అందుచేత అతడు తన లోన కుమిలిపోతూ ఉండేవాడు. అతడు ఒకనాడు ఈ విధంగా అనుకున్నారు. కాశీ మహాపుణ్యక్షేత్రం, సాంబశివునకు ప్రత్యక్ష నిలయం. అటువంటి వారణాసిని చూసినంత మాత్రానే సకల పాపాలు హరించటమే కాక మనస్సుకి ఆనందము కలుగుతుంది, కోరికలు నెరవేరుతాయి. అనేక మంది కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకొని వారి అభీష్టములను కూడా పొందగలిగిరి కదా. నేను నా కుటుంబ సమేతంగా వెళ్ళెదను అని మనస్సున నిశ్చయించుకొని ప్రయాణ సన్నద్ధుడై బయలుదేరాడు. మార్గమధ్యంలో అనేక క్రూర మృగముల బారి నుండి, క్రిమికీటకాల ప్రమాదం నుండి అతి కష్టం మీద తప్పించుకొని కుటుంబ సహితంగా కాశీ క్షేత్రం వెళ్ళాడు. కాశీ పట్టణం ఆనుకొని పవిత్ర గంగా నది తన విశాల బాహువులను చాచి ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉన్నది. మృకుండు పరివార సహితంగా ప్రసిద్ధి చెందిన మణికర్ణిక ఘట్టమున కాలకృత్యాది స్నాన విధులు నెరవేర్చుకొని విశ్వనాథుని మందిరానికి బయలుదేరి వెళ్ళెను. ఆలయంలోకి రాగానే మృకండునకు ఎక్కడ లేని ఆనందం కలిగింది. తన జన్మ తరించినని తాను కైలాసంలోనే ఉన్నట్లు తలంచి విశ్వేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో ప్రార్థించెను. ఈ విధంగా కుటుంబ సమేతంగా మృకండు కాశీ విశ్వనాథుణ్ణి ధ్యానించి ఒక లింగమును ప్రతిష్ఠించి దానికి మృకండేశ్వర మహాలింగమని నామకరణం చేసి దానికి ఎదురుగా తన భార్య పేర మరొక లింగమును ప్రతిష్ఠించారు. ఆ విధంగా 1 సంవత్సరమునకు విశ్వేశ్వరుని సన్నిధానమందు గడపనెంచెను. ఒక దినమున మృకుండుని 3 తల్లులు పవిత్ర గంగానదిలో స్నానం ఆచరించి విశ్వేశ్వరుణ్ణి పూజించుచుండగా వెంటనే తెలివి తప్పి ప్రాణములు విడిచిరి. మృకండు చాలా కాలం దుఃఖించెను. విధిని ఎవ్వరూ తప్పించలేరు కదా. అయినా ఈశ్వరుని ధ్యానించుచు ప్రాణములు విడిచారు వారు. చనిపోయిన 3 తల్లులకు మృకండు యథావిధిగా దహన సంస్కారములు గావించి మాతృ రుణమును తీర్చుకున్నాడు. మృకండునకు ఎంతకాలంనకు సంతానం కలగనందున కాశీ క్షేత్రమునకు వచ్చినాడు కదా. సంతానం కొరకు భార్యా సమేతుడై విశ్వనాథుని గూర్చి తపస్సు చేసినాడు. అనేక దాన ధర్మాలు చేసినాడు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. మృకండునకు అతని భార్య మరుద్వతికి అమితానందం కలిగి పరమేశ్వరుని అనేక విధాలుగా స్తుతించగా పరమేశ్వరుడు ఇట్లు పలికారు. మహాముని, నీ భక్తికి ఎంతయో సంతసించినాను. మీరు చేయు తపస్సు మమ్మెంతో ఆకర్షించినది. మీ నిష్కళంక భక్తికి మెచ్చి మీ కోరికను తీర్చడానికి వచ్చినాము. కావున మీ అభీష్టమును చెప్పండి అని పలికారు. అప్పుడు మృకండు నమస్కరించి, మహాదేవ,
తల్లి అన్నపూర్ణ, ఇదే మా నమస్కృతులు. లోకరక్షక, మీ దయ వలన నాకు సలక్షణవతి సౌందర్య సుకుమారవతి అయిన పత్ని లభించినందుకు నేను మిమ్ము ధ్యానించుచు ఆమెతో సంసార సుఖం అనుభవించుచున్నాను. కానీ ఎంతకాలమైనను మాకు సంతానం కలగనందున కృంగి కృషించిపోతూ ఉన్నాము. సంతానం లేని వారికి ఉత్తమ గతులు లేవు కదా, కావున మాకు పుత్ర సంతానం ప్రసాదించ వేడుకొనుచున్నాము అని పార్వతీ పరమేశ్వర్లను ప్రార్థించారు. మృకండుని దీనాపములు ఆలకించి త్రినేత్రుడిట్లు పలికారు. మునిసత్తమ, నీ మనోభీష్టం నెరవేరగలదు, కానీ ఒక్క నియమమున్నది. బ్రతికి ఉన్నంత వరకు వైధవ్యంతో ఉండు పుత్రిక కావలేనా, లేక అల్పాయుష్యుడగు పుత్రుడు కావలేనా అని ప్రశ్నించిరి. మృకండునకు ఆశ్చర్యం కలిగింది. పరమశివుని మాటలకు ఆలోచనలో పడి కొంత తడవాగి, హే శశిధర, నన్ను పరీక్షింపనెంచితేవా? నాకు జ్ఞానోదయం అయినప్పటి నుంచి నేటి వరకు మీ ధ్యానమునే సలుపుతూ సేవించుచున్న నాకు ఏమి చెప్పవలెనో తోచలేకున్నది. అయినను కలకాలం వైధవ్యంతో కృంగి కృషించే పుత్రిక కన్నా అల్పాయుషుడగు పుత్రరత్నమునే ప్రసాదింపుడు అని అడిగారు. అటులనే అవుగాక అని త్రిశూలధారి వరమిచ్చి పార్వతీ సమేతంగా అంతర్ధానమయ్యను. పరమేశ్వరానుగ్రహము వలన ఒక శుభముహూర్త కాలంన పుత్రుణ్ణి కనెను. మృకండునకు పుత్ర సంతానం కలిగినని అనేక మంది ఋషిసత్తములు బాలుణ్ణి చూడవచ్చిరి. వ్యాసమహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతకర్మ చేసి మార్కండేయుడని నామకరణం చేసి వెడలను. ఓ దిలీప మహారాజా, పరమ పూజ్యుడగు భాగవతోత్తముడగు మృకండు పరమేశ్వరుణ్ణి మెప్పించి వారి దయకు పాత్రుడయి సుపుత్రుణ్ణి పొందెను. దీని కొనసాగింపుగా 11వ భాగము ఉంటుందండి. అది మార్కండేయుని వృత్తాంతం ఉంటుంది. అథ మాఘమాస మాహాత్మ్యే దశమోధ్యాయ సమాప్తః. రేపు మాఘమాసం 11వ రోజు, అదే భీష్మ ఏకాదశి. కుదిరితే ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా విష్ణు సహస్రనామాలను చదవడానికి ప్రయత్నం చేయండి. అలాగే భీష్ముని జన్మ విశేషాలు, భీష్ముని చరిత్ర గురించి కూడా వినడానికి ప్రయత్నం చేయండి. కావాలంటే మన ఛానల్లో కూడా ఉన్నాయి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.